నెయ్యి సరఫరా చేస్తుందన్న ప్రచారం కేవలం అబద్ధమని టీటీడీ మాజీ సభ్యులు ఓవి రమణ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందాపూర్ డైరీ మాత్రమే నెయ్యిని సరఫరా చేస్తోందని, దానికి హెరిటేజ్తో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే శాసనమండలిలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంత పవిత్రతంగా మనము భావిస్తామో ఆ లడ్డు పవిత్రతను హిందువులుగా అనిపించుకుంటున్న భక్తులే ఇవాళ అపవిత్రతకు తీస్తున్న దారితో చాలా బాధతో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. కొన్ని రోజులుగా అసెంబ్లీలో శాసన మండలిలో నెయ్యి సప్లై గురించి ఏవైతే లడ్డూలు కానీ స్వామి కైంకర్యాలకు వాడే ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ అని గతంలో కల్తీ జరిగిందని ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చింది, సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దానిపైన చాలామంది అరెస్ట్ చేశారు, పాలక మండలి తప్పులు చేశారు, ఇవన్నీ చాలా మాట్లాడుతూనే వచ్చాం. గత పాలక మండలిలో కల్తీ జరిగిన మాట వాస్తవం. అది సాక్షాత్తు అప్పటి పాలక మండలి అధ్యక్షుడు ఒప్పుకున్నారు, సిట్ రిపోర్ట్ ఇచ్చింది. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది పోబోతున్నారు. చర్యలు జరుగుతున్నప్పుడు రాజకీయంగా ఎన్నో అంశాలు ఉంటాయి. రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఈ 1,00,000 ఇష్యూస్ ఉన్నాయి, ప్రజల సమస్యల గురించి మాట్లాడచ్చు. కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే శాసన మండలిలో గత కొన్ని రోజులుగా ప్రస్తుతం దేవస్థానంకి వస్తున్న నెయ్యి అది హెరిటేజ్ అనే ఒక సంస్థకు సంబంధించిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన సంస్థ కాబట్టి ఆ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసే ఏర్పాట్లు చేశాడు అని వాళ్ళ ప్రధాన ఆరోపణ. చాలా ఎంత పవిత్రతంగా మనము భావిస్తామో ఆ లడ్డు పవిత్రతను హిందువులుగా అనిపించుకుంటున్న భక్తులే ఇవాళ అపవిత్రతకు తీస్తున్న దారితో చాలా బాధతో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. కొన్ని రోజులుగా అసెంబ్లీలో శాసన మండలిలో